శివ. మీరేంటి వాలంటీరా? వాలంటరీ కాదు, మా మామయ్య ఆయన చైర్మన్. వాళ్ళ చిల్లని కొడుకు నేను. ఇందాక మా తమ్ముడు అతను. బ్రదర్స్. ఏమున్నా సరే చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి ఐకమత్యంగా చేసుకునే వాళ్ళం. చిన్న బంధం ఏంటి అమ్మవారితో? అంటే నాకు తాత కట్టించింది కదా, చిన్నప్పటి నుంచి మేము ఉండేవాళ్ళం. మా అమ్మాయి వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి మేము ఏది ఉన్నా సరే మా అమ్మాయి వాళ్ళ అభిషేకం, తాతయ్య అభిషేకం చేస్తే మేము చిన్నప్పటి నుంచి పక్క నుంచి చూసేవాళ్ళం, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళం. అలాగే లాస్ట్ అమ్మవారు నిజంగానే ఉంది, చాలా పవర్ఫుల్ అని మీ మనసుకి ఎప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి అన్ని నేర్పిస్తుంటారు, అయినా కూడా పిల్లలకి ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది బ్రెయిన్ లో, అరే అవును కదా నిజంగా అమ్మ ఇంత పవర్ఫుల్ ఉంది కదా అని మనసుకి ఎప్పుడు అనిపించింది? 2-3 years బ్యాక్ అనిపించింది. మేము ఏమనుకుంటాం ఇన్సిడెంట్ చాలా చాలా అయినాయి, నెంబర్ ఆఫ్ చెప్పలేము. ఒక గుర్తున్నాయి ఏమన్నా చెప్పండి. మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేకుండే, జస్ట్ నేను ఎక్కడనో ఉండి తక్కువ కావాలంటే ఎవ్రీ నెక్స్ట్ డేనే నాకు కళలో వచ్చి చెప్పింది నాకు ఇలాంటి అభిషేకం కావాలి అన్నట్టు చూపించేసిన. గుర్తు చేయడానికి ఎలాంటి ఇప్పుడు ఎవ్రీ వీక్ విజిట్ చేయమని చెప్పేసి అమ్మ కళలో వస్తుంటది, ట్రైన్ కానీ ఎలాంటి కళలో వస్తూనే ఉంటాయి. ఏదైనా చేయాలన్నా ఒక నైట్ ముందే అమ్మవారు వచ్చేస్తూనే ఉంటారు. చాలా జరుగుతుంది, అందరికి జరుగుతుంది. అంటే అందరికి అమ్మ దర్శనం ఇస్తుంది. అంటే వాలంటీర్స్ కూడా చెప్తున్నారు వాళ్ళకు కూడా దర్శనం ఇస్తుంది అంటారు. ఖచ్చితంగా 100% ఏది ఉన్నా అమ్మవారు మాత్రం ఒక్క డే రాకపోయినా, మంత్లీ 1 time రాకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మాత్రం వచ్చేస్తారు. గుర్తు చేస్తారు, రిమైండ్ చేస్తారు ఇక్కడ గుడి దగ్గర విజిట్ చేయండి. చిన్న చిన్న పిల్లలు కూడా సేవ చేసుకుంటున్నారు లోపల దైవభక్తి అంటే తెలియంది కూడా వాళ్ళు అమ్మవారి సేవ చేయాలన్నట్టు ఒకటే ఉంటుంది. అమ్మవారి సేవ చేసుకుంటే అందరు పబ్లిక్ అంతా క్లియర్ చేయాలి, మంచిగా పబ్లిక్ కూడా మంచిగా మొక్కాలన్నట్టు ఉంటాయి అందరు. అయితే ఇక్కడ నాకు ఎక్కువ విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే మీరు అందరూ ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉన్నారు? అసలు ఎంత యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నా అందరు ఇలా లేరు కదా. బయట చూస్తాం కదా తొందరగా టైర్డ్ అయిపోతారు, కాళ్ళు చేతులు నొప్పిస్తాయి. సో మీ ముఖాల్లో ఎక్కడ అలసట గానీ బాధ గానీ? ఇక్కడ ఉన్నంత వారికి మాత్రం ఏ పర్సన్ కూడా ఏది ఉండదు, హెడ్ఏక్ అనేది ఉండదు. బట్ ఈ ఒక్కసారి మనం ఇంటికి వెళ్తే ఆ మనిషి చెప్పలేము, టైర్డ్ అయిపోతారు, కాలు నొప్పులు చేయనప్పుడు. గుడి నుంచి బయటికి వెళ్ళినాకనే టైర్డ్ అయిపోతారు. అది గుడి లోపల ఉన్నప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అదే చాలా హై ఎనర్జీతో 6 నుంచి 10 లెవెల్ దాకా ఉంటారు నైట్. అప్పుడు ఏమనిపించదు, అమ్మవారు బయటికి వెళ్ళాగానే తెలుస్తుంది అది ఎంత వినబడ్డాను. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వేరే ఎవరికైనా భక్తులకి అనారోగ్యం లేకపోతే నాన్ డివోటీస్ భక్తులు కాకపోయినా వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి, వాళ్ళు చాలా సిక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? గుడికి రండి, విజిట్ చేయండి, మేము చూపించుకుంటామండి. దగ్గర నుంచి వచ్చి దర్శనం చేపించి 1 week మాత్రమే అలా ఉంటారు పేషెంట్ లా. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ లా ఉంటారు, చాలా ఎనర్జీతో వస్తారు. వాళ్ళే వచ్చి మాకు కలిసి వెళ్తారు, వాళ్ళు అన్ని తగ్గిపోయిందని వాళ్ళే వచ్చి చెప్పి వెళ్తారు. ఇక్కడ అమావాస్య రోజు గుమ్మడికాయ కోసి దీపం పెట్టేస్తున్నాను, చాలా చాలా పవర్ఫుల్. అంటే ఏం చేయాలి? గుమ్మడికాయ కోసి పసుపు కుంకుమ పెట్టి దీపం ముట్టించాను. 5 అమావాస్యలు విజిట్ చేయాలి. గుమ్మడికాయ మీద పెడతారా? గుమ్మడికాయ కట్ చేసి ఆయిల్ వేసి దీపం ముట్టేస్తారు, కుష్మాండ దీపం అలా పెడతారు. అది చేసిన వాళ్ళు తప్పకుండా తగ్గుతారు. ఏదన్నా మానసిక సమస్యలు అలాంటివి ఉన్నా సరే ముడుపులు కూడా కడతారమ్మ. ఇక్కడ ముడుపులు కట్టి మొక్కు కట్టి 5 weeks తిరుగుతారమ్మకి. ముడుపు ఏ రోజైనా కట్టచ్చు. ఎక్కువ నమ్మేది అంటే ట్యూస్డే అలాంటి రోజు ఆ టైంలో ఎక్కువ కడుతుంటారు. మండే కడుతుంటారు, క్రౌడ్ ఉంటుంది. ముందులో స్టార్టింగ్ డేస్ లో మా ఫ్రెండ్స్ కాదు మేము కానీ మేము చెప్పేవాళ్ళం గుడికి రండి విజిట్ చేయండి. ఈ టైంలో నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ, చాలా పబ్లిక్ వచ్చి వాళ్ళే విజిట్ చేస్తారు. వాళ్ళ వంతలు వాళ్ళే చెప్తారు నెరవేరుతున్నాయి, అన్నీ నెరవేరుతున్నాయి. జస్ట్ తలుచుకుంటే చాలు. నెక్స్ట్ డే నిన్న తలుచుకున్నా, స్టేటస్ చూసి తలుచుకున్నా, ఈరోజు నెరవేరింది, వచ్చేసిన గుడికి విజిట్ చేసినాను అలా చెప్తారండి మాకు చాలా. ఇక్కడ ప్రతి అమావాస్యకి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటాయి అమ్మవారి కోసం. బోనం అన్న తీసుకుంటారు, హోటల్ అన్న ఏదో ఒకటి ఈవెంట్ అయితేనే ఉంటాయి. ప్రతి అమావాస్యకి ఒక్క ఈవెంట్ ఈవెంట్ అయితేనే ఉంటాయి. అలా మొక్కున అమ్మవారు మొక్కుంటారు కదా, అది జరిగిపోతాయి ఈజీగా, భక్తులకే తెలుస్తుంది. అది అయితే నేను మొక్కున అన్నట్టు తెలిసిపోతే అలా ఏదైనా ఈవెంట్ చేసేస్తారు, మళ్ళీ ఏమైనా చేయాలన్నా చేస్తారు అమ్మవారికి. ఎవరు ఏమంతా అంటే ఒక పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ముడుపు అనేది ఒకటి ఉంటుంది. ఆ ముడుపు కట్టుకొని
ఐదు అమావాస్యలైనా 5 ఆదివారాలు తిరిగితే వాళ్ళకి ఏది ఉన్నా వెళ్ళిపోతుంది మేడం. ఈ 5 అమావాస్యల రోజు బూడిద గుమ్మడికాయ కోసి దీపం ముట్టిస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ నదర్ కానీ వాళ్ళకి ఇంకేదన్నా ఇంట్లో ప్రాబ్లం కానీ ఎక్సెట్రా ఏ పర్సన్ ఎట్లున్నా కానీ బూడిద గుమ్మడికాయ మనం ఇంటికి గట్టే గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కోసి దీపం ముట్టిస్తాం, కుష్మాండ దీపం అది ముట్టిస్తే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. ఇక్కడ హోమం ఉంది అని లోపల హోమం కూడా చేస్తుంది రోజు ఉంటుంది. అది మార్నింగ్ 5 కి అట్లా డైలీ 12 hours అది వెలుగుతూనే ఉంటుంది మంట. అమ్మవారికి ఎప్పుడు ఊదిపోగాదు. నైట్ దాకా అదే ఉంటుంది. అమ్మవారు హోమం అనేది జరుగుతూనే ఉంటుంది. మరి రాత్రి ఇక్కడ సెక్యూరిటీ ఎవరు ఉండరా? పోలీస్ వాళ్ళు ఉంటారు, పోలీస్ సెక్యూరిటీ, సెంట్రల్ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఫలక్నామా పిఎస్ చంద్రం ఉంటారు. అంతా అమ్మవారి సాక్షి అంటే పోలీస్ సెక్యూరిటీ 20-30 years నుంచి అయినా పోలీస్ వాళ్ళు ఇక్కడ నా రూమ్ లో పోలీస్ వాళ్ళే ఉంటారు. 24 hours డ్యూటీ వాళ్ళకి పడతారు. సో గుడికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం ఎక్కడ వినలేదు కదా, కానీ ఇక్కడ అమ్మకి సెక్యూరిటీగా వాళ్ళే వచ్చి ఉన్నారు. కానిస్టేబుల్స్ డైలీ 2 కానిస్టేబుల్స్ ఉంటారు, షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి. 24 hours పోలీసులు అయితే 2 ఖచ్చితంగా ఉంటారు మేడం. అట్లాంటిది ఏం లేదు. ఏదంటే పబ్లిక్ ఒక్కడికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాలంటీర్లు ఇంకా 30-40 మంది అయినా సరిపోరు. గుడికి 50-60 మంది వచ్చినా సరిపోరు. పబ్లిక్ ని మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. కానీ ప్లేస్ చూస్తే చాలా చిన్నగా ఉంది. అదే ఉంది మేడం. రైల్వే కానీ పబ్లిక్ మాత్రం అసలు అందరూ సరిపోతున్నారు. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ కొంచెం సెంట్రల్ లో కూడా ఉంది, ఈ ప్లేస్ కొంచెం మాకు సహకరిస్తుంది అనుకో మంచిగా చేయొచ్చు. అమ్మవారు కూడా కొంచెం దయకరిస్తుంది, మెల్లమెల్ల అవుతుంది. కానీ సెంట్రల్ లో కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే మంచిగా అవుతుంది అండి. ఇంకా మంచిగా పెద్ద కూడా అయినట్టు చేయొచ్చు, అందరికీ హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అమ్మవారి వల్ల. ఇప్పుడు పబ్లిక్ వల్ల ఈ రైల్వే వాళ్ళకు కూడా ఇది పోలీసులు అమ్మవారి నుంచి ఈ రైల్వే వచ్చినాక ట్రైన్ యాక్సిడెంట్లు అవి అవుతుంటాయి కదా పబ్లిక్, దానివల్ల కూడా సెంట్రల్ రోడ్ పర్మిషన్ ఇస్తలేరు. మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చినాక మేమే మెయింటైన్ చేసుకుంటే మంచిగా తీసుకొని ఉంటాం. పబ్లిక్ కూడా ఏం ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, అట్లా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే సేల్స్ ఉన్నాయో ఇవన్నీ కమిటీకి సంబంధించిన వాళ్ళు బయట ఇక్కడ బస్తీ వాళ్ళు మొత్తం బస్తీ వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు. బస్తీ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు బోనాలు ఇస్తారు, చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ బస్తీ వాళ్ళే. సో వాళ్ళకి కూడా ఇన్కమ్ చూపించినారు. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం బోనాలు చేయడం, వాళ్ళకి ట్యూషన్ వాళ్ళు రిలీజ్ చేయడం అలాంటివి కూడా చేస్తుంటారు. ప్రతి ఇయర్ నుంచి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఫ్యూచర్ దొరికిపోయింది వాళ్ళకి. మేడం కమిటీ మెంబర్స్ అనేది ఏమి ఉండదమ్మా, ఎవరంటే వాళ్ళు పెట్టుకుంటారు. వాలంటీర్స్ అందరూ కలిపి ఎంతమంది ఉండొచ్చు? ఇక్కడ ఒక 100 మెంబర్స్ ఉంటారు. వాలంటీర్స్ అందరూ కలిపి ఎంతమంది ఉండొచ్చు? 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్ సేవ చేస్తున్నారు. అందరూ సేవకులు లాగానే ఆలోచన. కమిటీ మెంబర్ ఇక్కడ ఇవి ఇట్లాంటివి ఏమున్నా చైర్మన్ చెప్తారు, ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము క్లియర్ చేసుకుంటాము. కమిటీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే కమిటీ మెంబర్స్ ఏంటంటే పబ్లిక్ ని మొత్తం క్లియర్ చేసుకోవాలి, పబ్లిక్ కి మంచి దర్శనం చేయాలి అన్నట్టు ఉంటారు. మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కమిటీ వాళ్ళు ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. మేకింగ్ డిసిషన్ ఉంటుంది. ఒకసారి డిస్కషన్ చేసి ఏం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలన్నట్టు మేమంతా మాట్లాడుకుంటాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం సాల్వ్ చేసుకుంటాం కమిటీ మెంబర్స్ అంతా. ఈ బయట అయినా సరే లోపలైనా సరే అంతా మా కమిటీ మెంబర్సే చూసుకుంటాం. మీరు ఇంకేమైనా చెప్తారా? అందరికి ఇప్పుడే చెప్తున్నా, తప్పకుండా గుడికి విజిట్ చేయండి. అనుకునే అన్ని నెరవేరుతాయి అమ్మవారి దగ్గర. జస్ట్ తలుచుకుంటే చాలు, ఏ రోజైనా రావచ్చు. ఏ రోజైనా సార్ అమ్మవారు. కానీ అందులో ఒక అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఒక్కసారి అమావాస్య విజిట్ చేస్తే ఈవెన్ 50% పాసిబుల్ అయిపోతుంది. ఇంపాసిబుల్ పాసిబుల్ అంటే అప్పుడు అమ్మవారి ఎనర్జీ చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ రోజు అన్నదానం జరుగుతుంది, అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అమావాస్య రోజు చాలా చాలా మెయిన్ అంటే అమావాస్య అనే ఒకటే ఉంటుంది అండి. ఆ అమావాస్య నాడే పబ్లిక్ కూడా క్రౌడ్ బాగానే ఉంటుంది. ఆ టైంలో వస్తేనే ఏదైనా జరుగుతుంది అమావాస్య. అట్లా అమావాస్య టైంలో వచ్చిరాక అది చాలా అదృష్టం అన్నట్టే. అమ్మ కాళికి మాత్రం కలిసిపోతుంది. అమ్మవారిని చూసినా కదా ఏది అనుకున్నా ఏ పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే జరిగిపోతుంది. ఇది కాదన్నట్టు ఉండదు. ఇక్కడ ప్రతి అమాసకైనా సరే వచ్చిరనుకో ఎక్కడ చూసినా అందరికి భయంకరమైన అనారోగ్యాలు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార సమస్యలు, మళ్ళీ ఇంకా సంతాన ప్రాబ్లమ్స్, మళ్ళీ బంధుత్వాలు, మళ్ళీ పిల్లల్ని పెంచడం ఇబ్బంది పడడం. సో ఈ సమస్యలకి ఏంటి పరిష్కారము అని వెతుకుతూ వస్తే ఈ విషయం తెలిసింది. అందుకు నేను ఓన్లీ మిరాకిల్స్ ఎక్కువ మాకు కావాలని అది వీడియో తీస్తున్నాం. అంటే ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళు తెలుసుకొని వచ్చి దర్శనం చేసుకుంటారు కదా. అది మాకు చాలా మాకే అనిపించింది మనసులో, మాకు ఎవరు చెప్పలేదు. అమావాస్య రోజు 3 కూష్మాండ దీపం పెడితే సరిపోతుంది.
ఏం ప్రాబ్లం ఉన్నా ఒక ముడుపు కట్టుకుంటే చాలమ్మ. ఆ ముడుపు కట్టుకొని అమ్మవారి చుట్టూ ఒక రౌండ్ వేసి చెట్టు చుట్టూ ఒక రౌండ్, మరి చెట్టు చుట్టూ ఒక రౌండ్ వేసినా అది చాలు. అది అమ్మవారు చూసుకుంటుంది.